ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సత్తా చాటారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్లో రాణించిన వీరిద్దరూ తమ ర్యాంకింగ్స్ను మెరుగుపరుచుకున్నారు. ఇటీవల టాప్ 10లోకి వచ్చిన కోహ్లీ 3 స్థానాలు ఎగబాకి 6 స్థానానికి దూసుకొచ్చాడు. రోహిత్ 4 స్థానాలు మెరుగుపరుచుకుని టాప్ 10లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాపై 4 ఇన్నింగ్స్లలో 172 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 775 రేటింగ్ పాయింట్లతో 6 స్థానంలో నిలిచాడు. తొలి టెస్టులో 38, 76 పరుగులు చేసిన కోహ్లీ రెండో టెస్టులో 46, 12 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్లో విఫలమైన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం 6 స్థానం నుంచి 8వ స్థానానికి పడిపోయాడు. ఇక దక్షిణాఫ్రికా సిరీస్లో పర్వాలేదనిపించిన రోహిత్ శర్మ 788 రేటింగ్ పాయింట్లతో 14 నుంచి 10వ స్థానానికి చేరాడు. రోహిత్ 2 టెస్టుల్లో 5, 0, 39, 17 నాటౌట్ రన్స్ చేశాడు. అయితే టెస్టు బ్యాటింగ్ కేటగిరీలో కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్ టాప్ 3లో ఉన్నారు. ఇక టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. కేప్ టౌన్ టెస్టులో ఇరగదీసిన టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా 4, మొహమ్మద్ సిరాజ్ 17వ ర్యాంకింగ్స్కు చేరుకున్నారు. రవీంద్ర జడేజా ఓ స్థానం కోల్పోయి 5వ ప్లేస్కు పడిపోయాడు. పాక్తో సిరీస్లో 5 వికెట్ల ప్రదర్శనలు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 2వ స్థానానికి దూసుకొచ్చాడు. ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో రవీంద్ర జడేజా, అశ్విన్ తొలి 2 స్థానాల్లో ఉన్నారు. ఇక టెస్టు టీం ర్యాంకింగ్స్లో భారత్ 2వ స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది.